ఇంకొక పిల్లిగాడు ఫోన్ చేసిండు. ఏం చెప్పిండంటే ఆ పిల్లిగాడు అని బాధ అసలు చెప్తే తీరదండి ఎవరికైనా కానీ, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఏం చెప్పిండంటే ఒక నెల రోజులు అమ్మగారింటికి పోయిందంట. పోయి అక్కడ ఏం చేసింది, చేతబడులు నేర్చుకుందంట. చేతబడులు నేర్చుకొని నడుముకు చేతబడులు నేర్చుకున్న ఆడవాళ్ళంట నలుముకు మొలతాలు కట్టుకుంటారంట, తాయితలు కట్టుకుంటారంట. అయితే మరి ఆ నేర్పినోడు మరి మొగంతో సంసారం చేయొద్దని చెప్పిండో ఏమో తెలియదు. ఇక మా భర్త కాడికి వచ్చినాక 1 ఇయర్ మనతో సంసారం చేయలే. 1 ఇయర్ మంచిగా ఉంటే ఏడ సంసారం చేస్తాడో ఏమో అనేసి చీటికి మాటికి గొడవలు పెట్టుకొని అలిగిపండేదన్నమాట. అలిగిపండి 1 సంవత్సరం దాకా నరక యాతన పెట్టి వాడు సచ్చిన దాకా కూడా సంసారం చేయలే మనతోటి ఒక ఆడిది. మరి అలాంటి శాడిష్టిముండలు చాలామంది ఉన్నారు. చేతబడి చేసి నేర్చుకొని వచ్చి అత్తమామని చంపి ఆస్తులు కాజేయాలన్న ప్లాన్ అనమాట. ఇక అట్లా మగనికి మందులు పెట్టి ఉల్లిగడ్డలు కట్టేసి ఇక మొత్తం ఆస్తి మీద పెత్తనం చేయాలి అట్లా అనమాట. ఆ ప్లాన్ తోటి మంత్రాలు నేర్చుకొని నడుకు మొలతాడు కట్టుకొని వచ్చి సంసారం చేయలే మగంతో. మరి అలాంటి ఆడవాళ్ళని ఏమనాలండి? కారం పోసి కొట్టాలనా, లేకపోతే గడ్డపారేసి నూకాలనా? మీరే చెప్పండి కామెంట్లో. మరి తల్లిదండ్రులు అంటున్నారు అని మాట్లాడే ఆడపిల్లలు అంటున్నారు అంటే ఆడపిల్లలు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళని ఎందుకంటారు? ఎవరు అన్నారు కదా, చెడ్డ వాళ్ళనే